హలో ఫ్రెండ్స్, ట్రావెల్ న్యూస్ ఎపిసోడ్ 006కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 24 మే 2026 అండ్ టైం వచ్చేసరికి 8:47 AM అయితే అవుతుంది. సో ఇప్పుడు దాకా ఉన్న ట్రావెల్ న్యూస్ అయితే చూద్దాం ఈ వీడియోలో. అండ్ నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఒక 2-3 వీడియోస్ చూసి కంటెంట్ కనుక మీకు యూజ్ఫుల్ అండ్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి రిషికేష్ నుంచి అనమాట. సో రిషికేష్లో మొన్న మే 18న ఒక ట్రైన్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అరౌండ్ 9:30 PMకి అయితే ఒక ట్రైన్ మెయింటెనెన్స్కి అయితే వెళ్తుంది అనమాట. సో అది వచ్చేసరికి ఉజ్జయిన్ ఎక్స్ప్రెస్. సో ఆ ట్రైన్ని యాడ్కి మెయింటెనెన్స్కి అయితే తీసుకెళ్తున్నారు. సో ఆ టైంలో మనకి డెడ్ అండ్ బఫర్స్ అయితే ఉంటాయి కదా. సో డెడ్ అండ్ బఫర్స్ అంటే మనకి ఇంకా అక్కడ నుంచి ట్రాక్ లేదని చెప్పేసి ఒక గేట్స్ లాగా, చిన్న గేట్స్ లాగా ఉండి, ట్రాక్ తర్వాత గేట్స్ లాగా ఉండి దానికి రౌండ్ ప్లేట్స్ లాగా ఉంటాయి కదా. సో అక్కడ నుంచి ట్రాక్ అయితే ఉండదు. సో ఆ డెడ్ అండ్ బఫర్ ని ఈ ట్రైన్ వెళ్ళి హిట్ చేసింది అనమాట. సో హిట్ చేసినప్పుడు బోగీలు అయితే చాలా అలకలం అయి రైలు అయితే పట్టాలు తప్పింది. బోగి వచ్చేసరికి మనకి మధ్యలో బెండ్ అయితే వచ్చింది అనమాట. సో అంత గట్టిగా హిట్ చేసింది ఆ డెడ్ అండ్ బఫర్ ని. అండ్ ఇది వచ్చేసరికి మెయింటెనెన్స్ కి వెళ్తుంది కాబట్టి ప్రయాణికులు అయితే ఎవరు లేరు ఈ ట్రైన్ లో. సో ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. సో ఈ జరిగిన ఇన్సిడెంట్స్ లో సో బ్రేక్స్ ఫెయిల్ అవడం వల్ల అది బఫర్స్ ని హిట్ చేసిందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి. సో హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో రీసెంట్ గా ఒక ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ అయితే గురైంది అనమాట. సో అది వచ్చేసరికి సికింద్రాబాద్ టు జైపూర్ అయితే వెళ్తుంది. సికింద్రాబాద్ టు జైపూర్ ఎక్స్ప్రెస్. అది ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే ఉందన్నమాట. ట్రైన్ మూవ్ అవట్లేదు, స్టేషన్ లోనే ఉంది. ఒక ఏసీ కోచ్ లో ఫైర్ అయితే స్టార్ట్ అయింది అనమాట. సో ఆ తర్వాత గమనించి సో ఫైర్ సిబ్బంది అయితే అలర్ట్ గా ఉండటం వల్ల ఆ ఫైర్ ని అయితే ఆపేశారు, ప్రమాదం ఎక్కువ అవ్వకుండా. అలర్ట్ గా ఉండి ఫైర్ ని ఆపటం వల్ల ఈ ప్రమాదం అయితే పెద్దదవ్వకుండా సో మధ్యలోనే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో కూడా మనకు మంచి విషయం ఏంటంటే ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు అనమాట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి రాజస్థాన్ లోని అల్వార్ నుంచి, అల్వార్లో ఒక బాధాకరమైన విషయం అయితే జరిగింది. సో అదేంటంటే ఒక ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకుందాం అని చెప్పో లేదంటే దేనికో ఒక కార్ అయితే ఎక్కారనమాట. సో ఆ కారు అనుకోకుండా డోర్స్ అయితే లాక్ అయిపోయినాయి, విండోస్ కూడా కిందకి ఉండవు నాకు తెలిసి. సో ఒక అమ్మాయి పేరు టీనా అండ్ తనకు వచ్చేసరికి 8 ఏళ్ళు అండ్ ఇంకొక అమ్మాయి పేరు లక్ష్మి, తనకు వచ్చేసరికి 5 ఏళ్ళు అనమాట. సో వాళ్ళైతే లోపల ఇరుక్కుపోయారు డోర్స్ లాక్ అయిపోవటం వల్ల. ఆ తర్వాత ఏమైందంటే చాలాసేపు అయినా కానీ వాళ్ళు బయటికి రాలేకపోవడం వల్ల వాళ్ళిద్దరూ కారు లోపల అయితే చనిపోయారు. ఎందుకంటే ఉష్ణోగ్రత బాగా ఎక్కువ ఉండటం వల్ల. సో రాజస్థాన్ అంటేనే మనకి చాలా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి, అందుకని చెప్పేసి వాళ్ళు లోపలే ఉండిపోవడం వల్ల విండోస్ కిందకు ఉండకపోతే డోర్స్ లాక్ అయిపోతే కారులో మనకి గాలాడటం కూడా కొంచెం కష్టమైంది కదా. సో అందుకని చెప్పేసి ఆ రీజన్ వల్ల వాళ్ళు అయితే చనిపోయారు. ఒక 1/2 అవర్ తర్వాత గమనించి వాళ్ళు బయట డోర్ అన్లాక్ చేసి తీశారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది, వాళ్ళిద్దరు అయితే చనిపోయారు అనమాట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి యూపీలోని నోయిడా నుంచి అనమాట. సో నోయిడాలో ఒక వ్యక్తి ఒక చిన్న పరిశీలన అయితే చేశారు. సో దానివల్ల మనకి చెట్లు పెంచడం ఎంత అవసరం అయితే అర్థమవుతుంది. సో తను ఏం చేశారంటే మనకి టెంపరేచర్ కొలిచే మిషన్ ఉండేది కదా. సో మనకి కరోనాలో కూడా టెంపరేచర్ని ఆ మిషన్ గన్తో అయితే కొలిచారు, టెంపరేచర్ గన్ అంటారు దాన్ని. సో దాంతో ఒక ఎంటీ రోడ్డు మీద టెంపరేచర్ చెక్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చెట్టు కింద టెంపరేచర్ అయితే చెక్ చేశారు. ఫస్ట్ ఎంటీ రోడ్డు మీద నెట్ట మధ్యాహ్నం చెక్ చేసినప్పుడు అయితే 48 డిగ్రీలు అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దాని తర్వాత సేమ్ టెంపరేచర్ మిషన్ తో చెట్టు కింద చెక్ చేసినప్పుడు 29 డిగ్రీస్ అయితే ఉందన్నమాట. ఏకంగా మనకి 19 డిగ్రీలు ఉష్ణోగ్రత డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఈ చిన్న పరిశీలన వలన మనకి మొక్కలు నాటడం ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ ఎండ నుంచి మొక్కలు అయితే చాలా ఉపయోగపడతాయి అనమాట. చెట్లు ఉంటే మనం ఎండ ఎక్కువ ఉన్నా కానీ చెట్ల కిందకి వెళ్ళి కూర్చుంటాము. సో 19 డిగ్రీల డిఫరెన్స్ అంటే చాలా ఎక్కువ. సో మనం మొక్కలు నాటుదాం, మనం ఉష్ణోగ్రతను తగ్గిద్దాం. గ్లోబల్ వార్మింగ్ కూడా ఈ మొక్కలు నాటడం అనేది చాలా యూజ్ అయ్యిద్ది, భూమిని చల్లబరచడానికి మొక్కలు నాటడం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి మన ప్రధాని మోడీ గారు ఇటలీ PM మెలోనీ గారికి పార్లే మెలోడీ చాక్లెట్స్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇది వచ్చేసరికి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి పార్లే బ్రాండ్ ప్రొడక్ట్స్ షేర్స్ ఉంటాయి కదా. సో అవి వచ్చేసరికి 5% పెరిగినాయి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ పెరిగింది పార్లే ప్రొడక్ట్స్ షేర్స్ కాదు, పార్లే ఇండస్ట్రీస్ షేర్స్ అనమాట. సో పార్లే ఇండస్ట్రీస్ అనేది మనకి వేస్ట్ రీసైక్లింగ్ కంపెనీ అనమాట. సో అది వచ్చేసరికి స్టాక్ మార్కెట్ లో పార్లే అనే పేరు కనబడేసరికి మన వాళ్ళు షేర్స్ అయితే కొనటం వల్ల 5% అయితే పెరిగినాయి అంట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే పార్లే చాక్లెట్స్ ప్రొడక్ట్స్ అవి అసలు షేర్ మార్కెట్స్ లోనే లేవంట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మామూలుగా మనం కరెంట్ పోతే క్యాండిల్స్ వెలిగిస్తాం కదా. సో ఆ క్యాండిల్స్ వెలిగిస్తే ఎంతసేపు ఉంటాయి? ఉంటే 1/2 అవర్ ఉంటాయి, లేదంటే 1 అవర్ ఉంటాయి.
సో కానీ 50 సంవత్సరాల క్రితం వెలిగించిన మంట సో ఇప్పుడు దాకా అయితే మండుతానే ఉంది. ఇది వచ్చేసరికి మనకి కారాకుమ్ అనే ఎడారిలో ఒక పెద్ద గుంట అయితే ఉందన్నమాట. సో ఆ గుంటలో 50 సంవత్సరాల క్రితం మంట వెలిగించారు. ఆ గుంటలో ఇప్పుడు కూడా మండుతానే ఉంది. సో ఏమైందంటే 1971లో సోవియట్ అనే సైంటిస్టులు గ్యాస్ కోసం డ్రిల్లింగ్ అయితే చేస్తా ఉన్నారనమాట. సో అప్పుడు ఒక్కసారిగా భూమి అయితే కిందకి దిగిపోయి ఒక పెద్ద గుంటలాగా అయితే ఏర్పడింది. ఆ గుంటలో నుంచి మీథేన్ గ్యాసెస్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. సో విషవాయువులు స్ప్రెడ్ అవ్వకుండా ఆ సైంటిస్టులు ఏం చేశారంటే మంట అయితే వెలిగించారు. సో ఆ గుంటకి మంటలు అయితే వెలిగించారు అనమాట. సో ఆ మీథేన్ గ్యాసెస్ బయటకు వస్తున్నాయి కదా, సో వాటి వల్ల మంట అయితే స్టార్ట్ అయింది. దాని తర్వాత వాళ్ళు ఇది ఆరిపోయిద్దిలే వెంటనే అనుకున్నారు. కానీ 1971లో వెలిగించిన మంట ఇప్పుడు దాకా అయితే ఆరిపోలేదు అనమాట, వెలుగుతానే ఉంది. దీన్ని నైట్ టైం చూడటానికి చాలా మంది టూరిస్టులు అయితే అక్కడికి వెళ్తారంట. అంటే ఒక నరక ద్వారం తెరిచినట్టు అయితే ఉండిద్దని చెప్పేసి అక్కడ టూరిస్టులు అయితే చెప్తున్నారు. దీని పేరు వచ్చేసరికి డోర్ టు హెల్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇది వచ్చేసరికి మనకి కారాకుమ్ ఎడారిలో అయితే ఉంది. ఇంకా సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే మంట అయితే కొంచెం కొంచెం తగ్గుతా ఉంది. సో త్వరలో ఇది ఆరిపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి జపాన్ లో 2015లో ఒక టెస్ట్ అయితే చేశారనమాట. బుల్లెట్ ట్రైన్ ని ఎంత స్పీడ్ వెళ్తుందో అని చెప్పేసి ఒక బుల్లెట్ ట్రైన్ ని టెస్ట్ అయితే చేశారు. ఆ బుల్లెట్ ట్రైన్ పేరు వచ్చేసరికి సిరీస్ L0 మ్యాగ్లివ్. సో దాన్ని అయితే టెస్ట్ కి తీసుకొచ్చినప్పుడు ఆ ట్రైన్ ఏకంగా 603 km/h స్పీడ్ ని అయితే అందుకుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ ట్రైన్ కి వీల్స్ అయితే ఉండవు అనమాట. సో వీల్స్ ఉండకుండా ఈ ట్రైన్ గాల్లోనే అంత స్పీడ్ అయితే చేరుకునిద్ది. సో ఎట్లా అంటే వాళ్ళు మ్యాగ్నెటిక్ లావిటేషన్ అనే టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ ట్రైన్ అయితే అంత స్పీడ్ ని చేరుకోగలిగేలాగా చేశారనమాట. సో మనకి వీల్స్ ఉంటే మామూలుగా ఫ్రిక్షన్ అయితే ఉండిద్ది కదా, మామూలుగా ట్రాక్ కి వీల్ కి టచ్ ఉంటే మనకి ఫ్రిక్షన్ ఉండిద్ది. సో దానివల్ల స్పీడ్ అయితే తక్కువ ఉండిద్ది అనమాట. సో వీళ్ళు ఆ ట్రైన్ గాల్లోనే ఉంచి మ్యాగ్నెటిక్ పోల్స్ అయితే ఉంటాయి కదా మనకి, నార్త్ పోల్ సౌత్ పోల్. సో మ్యాగ్నెటిక్ లావిటేషన్ అనే టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆ ట్రైన్ కి అంత స్పీడ్ ని అయితే గెట్టనయ్యేలాగా చేశారనమాట. ఈ ట్రైన్ ఇంకా వాడుకలోకి అయితే రాలేదు, జస్ట్ టెస్ట్ చేశారు అంతే 2015లో. మన ఇండియాలో స్పీడ్ వెళ్ళే ట్రైన్ ఏదో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ట్రావెల్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.